హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు మనకు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మంత్లీ మనకు 25,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో హ్యాపీగా మీరు ఇంటుండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు విప్రో కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. గైస్ ఈ యొక్క విప్రో కంపెనీ వచ్చేసి టాప్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మనకు టైటిల్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే బేసిక్గా చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో 2.25 to 4.5 lakh per annum శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 20 to 25,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. దట్ మనకు టాప్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఇటువంటి కంపెనీలో మీరు వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి. అండ్ లైక్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ఢిల్లీ ఎన్సీఆర్ అనమాట. బట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. గెస్ ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 270 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి హ్యావ్ టు రెజల్యూట్ కస్టమర్స్ క్వెరీస్ ఓవర్ కాల్ అండ్ చాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క విప్రో కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి ఇమ్మీడియట్గా కస్టమర్స్ యొక్క క్వైరీస్కి రెస్పాండ్ అయ్యి సో కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు అండ్ అలాగే మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్ యొక్క క్వైరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దట్ ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో మీకు ఫ్లూయెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్గా మనకు కమ్యూనికేషన్ స్కిల్సే చెక్ చేస్తారు కాబట్టి సో మీకు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, కస్టమర్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, కస్టమర్ సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ సో ఇలా మీకు బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక స్కిల్స్ అయితే మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే గైస్ ఇక్కడ చూడండి మనకు 3 months మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ వీళ్ళే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత 3 months ఎటువంటి లీవ్స్ అయితే మీరు ప్లాన్ చేసుకోకూడదు అనమాట. అంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి అది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఎటువంటి లీవ్స్ అయితే పెట్టుకోకూడదు. వన్స్ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లీవ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక కంపెనీ వర్కింగ్ అవర్స్ కనుక చూసుకుంటే టోటల్గా ఫర్ డేకి వచ్చేసి మీరు 9 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 8 hours వర్క్ అయితే ఉంటుంది, 1 hour బ్రేక్ అయితే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. టాప్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట.
ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గెస్ట్ అండ్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా గైస్ ఇక నోటిఫికేషన్లో మనకు సో మీ యొక్క జాబ్ అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి మనకు గూగుల్ ఫామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక గూగుల్ ఫామ్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము గూగుల్ ఫామ్ ద్వారా అప్లై చేసుకోలేము అనుకుంటే మీరు డైరెక్ట్గా నౌకరీలో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో గూగుల్ ఫామ్ ఫస్ట్ అయితే ఫిల్ చేసేసేయండి. తర్వాత నౌకరీలో కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకు అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి ఇక్కడ. సో అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ వీళ్ళ ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసేసి మీరు డైరెక్ట్గా కూడా మాన్యువల్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు అయితే పాపప్ రావడం జరుగుతుందన్నమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ సర్వీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాడికి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.